పిల్లలు చివరిసారిగా మనం తల్లి లేని పిల్లకున్న ఆ కథ చదివాం కదా. ఇప్పుడు వచ్చేసి తర్వాత కథ ఏదుందో చూసుకుని అది చదువు. సరేనా? తర్వాత కథ ఏదుంది? తెనాలి రామలింగం. తెనాలి రామలింగం అంటే పిల్లలందరికీ తెలిసిందేగా. అతను ఎన్నో చిలి పనులు చేస్తాడు. దానికి సంబంధించిన కథ అనుకుంటా. చూద్దాం. తెనాలి రామలింగం పేరు తెలియని పిల్లలు ఉండరు. అతనికి ఆ పేరు ఎలా వచ్చింది అనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగం అయ్యాడు. ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు. అంటే తెనాలి రామలింగం పేరు ఎందుకు వచ్చిందంటే తెనాలిలో రామలింగం పుట్టాడు కనుక అతను తెనాలి రామలింగం అని పిలిచేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో తెనాలి అనేది చాలా చిన్న ఊరు అనమాట. తెనాలి ఎక్కడుంది చెప్పండి? తెనాలి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా ఉంది. తెనాలి అనేది తెలుసా? తెనాలి అనేది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో తెనాలే. ఇప్పుడు అప్పుడు చిన్న ఊరు, ఇప్పుడు కొంచెం పెద్ద ఊరు అనమాట. ఒక పట్టణం లాగా ఉంటుంది ఇప్పుడైతే. అప్పుడు ఆ టైంలో ఆ సమయంలో అయితే చిన్న ఊరు అనమాట. చిన్నప్పటి నుండి రామలింగం ఒట్టి చిలిపివాడు. ప్రతి వాళ్ళని పేర్లు పెట్టేవాడు. అతనికి నదురు బదురు ఏ క్వశ్చన్ ఉండేది కాదు. తనకు నచ్చిన దాన్ని వికరించడంలో మనవాడు. చిన్నప్పటి నుంచి రామలింగం బాగా చిలిపిగా ఉండేవాడు అనమాట. చిలిపి పనులు చేస్తూ ఉండేవాడు. ప్రతి వాళ్ళని పేర్లు పెట్టేవాడు. అంటే చిలిపి పనులు అంటే సన్నగా ఉన్నాడు అనుకో, ఈ కొంగలాగా ఉన్నాడు రా. లావుగా ఉన్నాడు అనుకో, ఈ ఏనుగులాగా దునబోతులాగా ఉన్నారా. అట్లా ఏదో పేర్లు పెట్టేవాడు అనమాట. తనకు నచ్చని దాన్ని ఎక్కిరించడంలో మనకు అందరినీ ఎక్కిరిస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు రామలింగం వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఒక యోగి ఆ దారిన పోతూ అతన్ని చూచాడు. రామలింగం రూపురేఖల్లో, అతని మాటల్లో యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరికి పిలిచి శక్తి మంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు. ఒకరోజు ఒక యోగి అంటే తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా. ఆ యోగి ఒక అతను వెళ్తా ఉంటే రోడ్డు మీద వీధిలో వెళ్తా ఉంటే అప్పుడు రామలింగాన్ని చూసిన తర్వాత అతని రూపురేఖల్లో తెలివితేటలు ఇవన్నీ గమనించి ఎందుకో అతనికి రామలింగం అంటే ఒక శక్తి అనేది ఉంది, మనము అతనికి దేవి మంత్రం చెబుదామని చెప్పి అనుకున్నాడు. ఇలా చెప్పాడంట. నాయన, ఈ మంత్రం 1000 సార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవి నీకు ప్రత్యక్షమవుతుంది. 1000 తలలతో కనిపిస్తుంది. నీవు భయపడకూడదు. అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకున్న వరం ఇస్తుంది అని చెప్పి యోగి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? నాయన, ఈ మంత్రం 1000 సార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవి నీకు ప్రత్యక్షం అవుతుంది. అదా దేవి నీకు ప్రత్యక్షం అవుతుంది, 1000 తలతో కనిపిస్తుంది. నువ్వు భయపడకూడదు. దేవిని మెచ్చుకొని నీకు మంచి వరం అంటే ఏంది? ఏది కోరుకుంటే అది. అంటే మనం ఏది కోరుకుంటే ఆ దేవి అమ్మవారు అభయం ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పిన తర్వాత రామకృష్ణ ఏం చేశాడు? తెనాలి రామకృష్ణ అదే వేరే వాళ్ళు అనుకో ఏం జరుగుద్ది అని చెప్పి కొంతమంది చేయరు. కానీ తెనాలి రామకృష్ణ అట్ట చేయలే. ఒక మంచి రోజు చూసి ఆయన మీద నమ్మకం ఆయనకు కూడా కలిగిందనమాట. అందుకని ఆయన ఏం చేశాడు? ఒక మంచి రోజు వచ్చిందాకా ఆగి ఆనాటి అర్ధరాత్రి పూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్ళి యోగి చెప్పిన మంత్రం 1000 సార్లు జపించాడు. ఎప్పుడైతే ఆయన చెప్పి వెళ్ళిపోయాడో యోగి, ఆ తర్వాత మంచి రోజు చూసుకున్నాడు. చూసావా? ఇప్పుడు పడితే అప్పుడల్లా ఒక మంచి రోజు అనేది ఉంటుంది. సమయంలో మంచి సమయం అనేది ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఆ మంచి రోజు చూసుకున్నాడు. మంచి రోజు చూసుకున్నాడు కాబట్టి ఆ తర్వాత ఆయనకి ఎంతో మంచి జరిగింది. చూసుకున్నాడు. అట్లాగే అర్ధరాత్రి పూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్ళి యోగి చెప్పిన మంత్రం 1000 సార్లు చెప్పాడు. ఎప్పుడైతే 1000 సార్లు ఆ మంత్రాన్ని 1000 సార్లుగా చదువుకున్నాడు, 1, 2, 3, 4 అట్లా 1000 సార్లు చదివాడు. కాళికాదేవి వెంటనే 1000 తలతో ప్రత్యక్షమైంది. రామలింగం భయపడలేదు. అతనికి ఏం తోచిందో ఏమో పక్కన. ఎప్పుడైతే అమ్మవారు 1000 తలతో ప్రత్యక్షమైందో రామలింగం భయపడలేదు. అతనికి ఏం తోచింది ఏమో ఒకసారి చూడంగా ఒకసారి నవ్వేశాడు. అదే వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు? భయపడతారు. రామలింగం తెనాలి రామలింగం అట్లా ఏం భయపడలా, నవ్వాడు అనమాట. దేవి రామలింగాన్ని ఎందుకు అబ్బాయి నవ్వుతా అని అడిగింది. అప్పుడు ఏముంది దేవి రామలింగాన్ని, రామలింగా ఎందుకు నవ్వుతున్నా అని అడిగింది అనమాట. మీరు కోపగించుకోనంటే ఒక మనవి చేసుకుంటాను. జంకు బొంగు లేకుండా చెప్పాడు. జంకు గొంకు లేకుండా చెప్పాడు. ఏమని చెప్పాడు? సరే నేను చెప్తాను, కానీ మీరు కోపగించుకోకూడదు. అమ్మవారితో కూడా చూడు చక్కగా ఎంత బాగా మాట్లాడాడు. మీరు కోపగించుకోనంటే చెప్తా. అదే మన ఇంట్లో మన అమ్మతో చెప్తాను చూడు. అమ్మ ఏదైనా అడిగింది అనుకో, అమ్మ నేను ఒకటి తప్పు చేశాను, లేదంటే ఏదన్నా ఉంది, నువ్వు కోపగించుకోనంటే చెప్తా అంటాను చూసా. అట్లా అమ్మవారితో కూడా అసలు ఏ విధమైన భయం కానీ, జంకు కానీ, గొంకు కానీ ఏమీ లేకుండా
రామకృష్ణ రామలింగం అమ్మవారితో చెప్పాడు. దేవి సరే అంది. రామలింగం అప్పుడు చెప్పాడు, దేవి సరే చెప్పు అని. అమ్మ, మాకు ఒకటే ముక్కు కానీ 2 చేతులు ఉన్నాయి. ఎప్పుడన్నా జలుబు చేస్తే ఈ ఒక ముక్కు చీదుకోవడానికి 2 చేతులు చాలటం లేదు. ఇక మీకు ఆ 1000 తలలు. కర్మజాలక జలుబు చేస్తే ఆ 1000 ముక్కులు చీదుకోవడానికి ఈ 2 చేతులు ఎలా చెలిపోతాయి అని నవ్వొచ్చింది అన్నాడు. అంటే ఎప్పుడైతే అమ్మవారు రామలింగాన్ని సరే చెప్పు ఎందుకు నవ్వుతున్నా అంటే, అమ్మ ఏం లేదమ్మా, మాకు జలుబు చేస్తుంది అనుకో, ఇప్పుడు ఒక కుడి చేత్తో ఒకసారి చదువుకుంటాం, ఎడం చేత్తో చదువుకుంటాం, మళ్ళీ కుడి చేత్తో చదువుకుంటాం. అంటే జలుబు చేస్తుందంటే ఈ 2 చేతులే సరిపోవట్లేదు. మరి నీకు 1000 తలలు ఉన్నాయి కదా, కర్మగాలి అమ్మవారికి జలుబు చేసింది అనుకో, అప్పుడు ఈ 2 చేతులతో నువ్వు ఆ 1000 తలలు చీదుకోవడానికి, అంటే 1000 ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలన్నీ ఎలా చీదుకుంటావు నువ్వు? అందుకని నవ్వు వచ్చింది అని అన్నాడు. దేవి కూడా అతని మాటకి నవ్వింది. అమ్మవారు కూడా నవ్వేసి, నాయన నన్ను చూసి నవ్విన వాడివి, ఇక నువ్వు ఎవరిని చూచి నవ్వవు గనక అని అందనమాట. నువ్వు తప్పకుండా వికటక అవుతావు. నాయన నువ్వు నన్ను చూసి నవ్వావు, నువ్వు ఎవరిని చూసి నవ్వవు కనుక, నువ్వు నన్నే కాదు ఎవరిని చూసినా నువ్వు నవ్వుతావు, నువ్వు తప్పకుండా వికట కవి అవుతావు. వికట కవి అంటే చూడు, వికట కవి. ఇటు పక్క నుంచి కూడా చూశాను, కుడి నుంచి ఎడం వైపు నుంచి కుడివైపు చదివినా కూడా వికట కవి ఒకటే అర్థం వస్తుంది అన్నమాట. రామలింగం నమస్కరించి, తల్లి ఎటు తిప్పి చదివినా చెడని మాట వరంగా ఇచ్చావు, ఇంతకంటే నాకు ఏం కావాలి? ఎప్పుడైతే రామలింగం అమ్మవారికి నమస్కరించి, అమ్మ వికట కవి అవుతావని అన్నావు కదా, ఆ వికట కవి ఎటువైపు నుంచి చదివినా కూడా నాకు ఒకటే అర్థం వచ్చేటట్టుగా ఉంది, చాలా మంచి వరం ఇచ్చావు తల్లి అని అన్నాడు. కాళిక అతని తెలివితేటలకు మెచ్చుకున్నది. వికట కవి అనే మాట ఎటు చదివినా మారేది ఏమి ఉంది? దేవి సంతోషించి మరొక వరం కూడా అతనికి ఇచ్చింది. అంటే ఎప్పుడైతే వికట కవి అని అమ్మవారు అన్నారో, వెంటనే రామకృష్ణ ఏం చేశాడు, తెనాలి రామకృష్ణ, అమ్మ వికట కవి అంటే ఇటించి చదివినా అటించి చదివినా ఒకటే ఉంటుంది, దానికి అర్థం ఏం మారదు అనగానే, అరే ఇంత తొందరగా రామకృష్ణ పట్టేశాడే అని అప్పుడు అతనికి ఇంకో వరం ఇస్తాను అని అందనమాట. నీవు రాజాస్థానంలో విదూషకుడు అవుతావు, అంతేకాదు నీలాగా పద్యం కూర్చోటం మరొకరి చేత కాదు అని ఆశీర్వదించింది. అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే, నువ్వు రాజు ఆస్థానంలో ఒక విదూషకుడు అవుతావు. విదూషకుడు అంటే ఒక కవి. రామకృష్ణ ఇప్పుడు తెనాలి రామలింగుడు శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో విదూషకుడు కదా, కవిగా ఉన్నాడు అనమాట. అది ఆ వరం అమ్మవారు ఇయటం వల్లనే అది జరిగిందనమాట. నీలాగా పద్యం కూర్చోటం మరొకరికి చేత కాదు అంటే, నీలాగా పద్యం అనేది నువ్వు ఎంతో ప్రసిద్ధి చెందుతావు అన్నట్టుగా చెప్పింది అనమాట అమ్మవారు వరం ఇచ్చింది, 2 వరాలు ఇచ్చింది అనమాట. రామలింగం వికటగవ్వ ప్రసిద్ధికి ఎక్కాడు. ఆయన పేరుతో ఎన్నో హాస్య కథలు ఉన్నాయి. ఇవి కాక వీరు 2 మహాకావ్యాలు రాశాడు. అంటే రామలింగం అమ్మవారు చెప్పినట్టుగానే ప్రసిద్ధి. మరి అమ్మవారు అంటే అమ్మవారు అభయం ఇచ్చిందనుకో, మరి రామలింగ తెనాలి రామలింగ కవి రామలింగుడు ముందు ఎంత అల్లరి చిల్లరగా ఉన్నాడు, ఎప్పుడైతే ఆ యొక్క యోగి అభయం ఇచ్చాడు, ఆ తర్వాత అమ్మవారు కూడా అభయం ఇచ్చారు. ఎప్పుడైతే అట్లా వరాలు ఇచ్చారో రామలింగ కవి తర్వాత చాలా ప్రసిద్ధికి ఎక్కాడంటే ఆయన పేరు ఎంతో పేరు తెచ్చుకున్నాడు అనమాట. ఆయన పేరుతో ఎన్నో హాస్య కథలు ఉన్నాయి, ఎన్నో కథలు వచ్చినాయి ఆయన పేరుతో. తర్వాత ఎన్నో కథలు, ఎంతోమంది రచనలు వచ్చినాయి, అవన్నీ కూడా ఎంతో ప్రసిద్ధికి ఎక్కినాయి. ఇవన్నీ కూడా అమ్మవారి కృప. అంటే అమ్మవారి కృప ఉందనుకో మనం ఏ పనైనా సాధించగలం. ఇవి కాక వీరు 2 మహాకావ్యాలు రాశాడు. ఆయన 2 కావ్యాలు కూడా రాశాడు. ఆయన ఉద్భటారాధ్య చరిత్ర అని ఆయన ఒకటి రాశాడు. పాండురంగ మహత్యం అని 2 కథలు రాశాడు అన్నమాట. పెద్దవాళ్ళైనాక మీరు వాటిని చదువుతారు కదా, అంటే పెద్ద అయినాక చదువుతారు కదా అని చెప్పి ఈయన చెప్తున్నాడు అనమాట. ఎవరైతే ఈ కథ రాశారో ఆయన ఆ మాట అన్నాడు. సరే, ఈ కథ ఎంతటితో సమాప్తం. మనం వేరే కథ